డైవర్షన్ డ్రామా సమస్యలను సైడ్ టాక్ పట్టించేందుకేనా ఎండుతున్న పంటలు అన్నదాతల మరణాలు రైతు రుణమాఫీ భరోసాలకు ఎగనామం యూరియా కోసం చెప్పులు పాస్బుక్ల లైన్లు 20 రోజులైన ఎస్ఎల్బీసీలో దొరకని డెడ్ బాడీలు అన్ని అంశాలు అసెంబ్లీలో ఇరుకున పెట్టే అవకాశం జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అందుకేనా గతంలో సినీ నటులు అరెస్టు ఇప్పుడు సభ్యుల సస్పెన్షన్లు ఇగో ఇవి జరగాలి కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో చర్చలు వీటి మీద జరగాల ఎండిపోతున్న పంటల మీద అన్నదాతల మరణాల మీద రైతు రుణమాఫీ మీద భరోసాల మీద 20 రోజులైనా కూడా ఎస్ఎల్బీసీలో ఒక డెడ్ బాడీ దొరికింది గంతే ఒక బాడీ దొరికింది మిగతా అన్ని గుర్తించినామని చెప్పారు కానీ సో వాటి మీద ఇంతవరకు క్లారిటీ లేదు చర్చలు అసెంబ్లీలో ఏం జరగాలి ప్రజల సమస్యల మీద చర్చలు జరగాల గంతే కదా అసెంబ్లీ అంటేనే అది ప్రతిపక్షం కేసీఆర్ రావాలంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి వీటి మీద సమస్యల మీద మాట్లాడాలి సంవత్సరంన్నర అయిపోయింది కదా ఇప్పటి వరకు మీరు ఏం చేసిండ్రు ఏమి ఇస్తామని చెప్పిర్రు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రతిపక్షం అడిగితే దాని మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి ఇగో మేము ఇది చేసినాం ఇంకా చేయబోతా ఉన్నాం ఇగో ఇది లిస్టు ఇది లెక్క ఇది కదా చర్చ అసెంబ్లీ అంటే గదే కదా కానీ ఇవి కావు ఇప్పుడు డైవర్షన్స్ అన్నమాట మొత్తం డైవర్షన్స్ చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ముందస్తు ప్రణాళికగానే అన్ని ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అనేది వినపడుతున్నటువంటి చర్చ ముందుగానే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేసిరు అంటే ఏం చేయాలంటే కొంచెం గట్టిగా మాట్లాడేటోళ్ళని సస్పెండ్ చేయాలి ఆడికెళ్ళి అసెంబ్లీ సమావేశాలు అసలుకే బడ్జెట్ సమావేశాలు కదా అయ్యి ఫస్ట్ తప్పితే తర్వాత బడ్జెట్ పెట్టుకోవచ్చు మాట్లాడేటోడు ఒకరిద్దరు ఉంటే అవసరమైతే తీసేయచ్చు ఇప్పుడు కేటీఆర్ మీద కూడా కేటీఆర్ కూడా కొద్దిగా ఎక్కువ అటు ఇటు మాట్లాడినా కూడా ఆయన కూడా తీసి బయటికి పంపించేస్తే మాట్లాడేటోడికి ఎవరు ఉంటాడు జగదీష్ రెడ్డి కొద్దిగా గట్టినే మాట్లాడతాడు కదా మొన్న కూడా చూసినాం కదా అయ్యో ఏతులు ఎంకన్నా అని చెప్పి 4 బర్రెల కథ బ్రహ్మాండంగా చెప్పిండు బ్రహ్మాండంగా చెప్పేసరికి ఎక్కలేనటువంటి కోపం వచ్చింది అవతల అధికార పార్టీ వాళ్ళకి ఆయన అసలుకే కొద్దిగా ఎటకారంగా ఉంటాయి ఆయన మాటలు జగదీష్ రెడ్డి ఎటకారంగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ జగదీష్ రెడ్డినే తప్పించారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి నిజాలు మాట్లాడుకోవడం వాళ్ళకి నచ్చుతలేదు కాంగ్రెస్ అసలు ఎన్ని చెప్పిందనంటే అసలు మస్తు చెప్పిర్రు అదే నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అదే కాంగ్రెస్ వస్తే బాగుంటుందేమో ఒకసారి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చూద్దాం మనం కూడా పరిపాలన ఒకసారి లేకపోతే కేసీఆర్ అనే స్థాయికి తీసుకొచ్చిర్రు అసలు ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు కదా అసలు చేస్తారా అని అనుకుంటే ఇవాళ చూడండి ఏం జరిగింది ఇవాళ ఏం జరిగింది మొత్తం ఇక డ్రైవర్సరే దాని సరిగ్గా పాట పాడలేక మధ్యలో బాగా వాయించలేదని చెప్పి నిందించాడంట ఓ గనుడు చూడండి ఆయన పాట ఆయనకు చేత కాలేదు కానీ ఇవి ఉంటాయి కదా మ్యూజిక్ మొత్తం అవన్నీ సిస్టమ్స్ ఉంటాయి కదా అయ్యా ఈ కరెక్ట్గా పనిచేయలేదే బాబు అవన్నీ లేకపోతే నేను అసలు నెంబర్ 1గా వాడేటోడు అని చెప్పి వాటి మీద వేసిండట తన అసమర్థతకు ఇతరులను నిందించేవాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి అచ్చంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉందని జనం అనుకుంటున్నారు దీనికి తెలంగాణలో నెలకొన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కరించలేక ప్రభుత్వం ప్రతి అంశాన్ని డైవర్షన్ చేస్తుంది దీనికి బెస్ట్ ఉదాహరణ సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ తో పాటు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వరకు దారి తీసిన పరిణామాలే నిదర్శనాలుగా మారుస్తున్న ఎన్ని తీసుకొచ్చారు తెలుసా అసలు డైవర్షన్ కోసం ఎన్నంటే ఫస్ట్ నుంచి కూడా కవిత అరెస్ట్ మీద కొన్ని రోజులు నడిచింది ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని రోజులు నడిచింది తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ కృంగిపోయిందని చెప్పి అది కొన్ని రోజులు నడిచింది తర్వాత కేటీఆర్ బామర్దింట్ల ఏదో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి దాన్ని కొద్దిగా చూపించిర్రు తర్వాత ఈ ఫార్ములా రేస్ చూపించిర్రు ఈ ఫార్ములా రేసు ఇట్లా అనేకమైనటువంటి అల్లు అర్జున్ది కొన్ని రోజులు నడిచింది ఒకదాని తర్వాత ఒకదానికి ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసి క్షేత్రస్థాయిలో అసలు ఏం మాట్లాడదాం మనం ఏం చెప్పినాం అనేది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల 2 నెలలకు సబ్జెక్ట్ వస్తుంది తెర మీదకి కొత్తది వస్తుంది దాని మీదనే చర్చ నడుస్తుంది దాని మీదనే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గయ్యే మాట్లాడతారు ఇది డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలకు పైగా అయింది ప్రభుత్వ విధానం ప్రజలకు తెలిసిపోయింది ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జనం పాలిట శాపంగా మారిందనే విమర్శలున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు స్కెచ్లు వేస్తున్నారు గతంలోనే అనేక అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదీశారు ఇవన్నీ కాదండి బాబు తెలంగాణ సమాజానికి తెలుసు
తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరు డైవర్షన్ చేస్తున్నారు. కేసీఆర్నే ఎన్ని డ్రామాలు చేసినావు కేసీఆర్ అని చెప్పి, ఎన్ని పనులు చేసినా, ఎన్నో డ్రామాలు చేసినావు కేసీఆర్ అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చి బొమ్మ చూపించారు కేసీఆర్కి. ఏం చేయకుండా డైవర్షన్ చేస్తే తెలంగాణ ప్రజలు కనిపెట్టరా? అది పెద్ద వింతనా ఇదేమన్నా? లేకపోతే చాలా తెలివైనటువంటి తెలంగాణ సమాజం ఎన్ని రాసుకొచ్చి మనం ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలకి ఉన్నది. వాళ్ళే ఆలోచన చేస్తారు ఏం జరుగుతుంది అసలు, ఎట్లా డైవర్షన్ జరుగుతున్నది, ఏం చెప్పిండ్రు, ఏం జరుగుతా ఉంది, ప్రతిదీ ఆలోచన చేస్తారు. కాకపోతే ఇక నిశ్చితంగా తప్పదు. ఏం చేస్తాం? ఇగో డిసెంబరు 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా కీలక అంశాలపై విపక్ష సభ్యులు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు సభలో తూర్పార పట్టిరట. సో ఇక ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. హైడ్రా తీసుకొచ్చిర్రు, మరి ఇప్పుడు హైడ్రా ఏమైంది? ఇది లేదు. దయచేసి తెలంగాణ సమాజం మళ్ళొకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే చూడాలా మనం ఎటుపోతుంది తెలంగాణ, వెనక్కి వెళ్తుందా లేకపోతే ముందుకెళ్తుందా? ఎవరు పరిపాలన తినకుండా అసలు ఎవడుండడు. రాజకీయ నాయకులంతా సంపాదించుకోవడానికే ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు కుప్పలు గుట్టలు పెరిగినట్టు పెరుగుతాయి. అది మాత్రం వాస్తవమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఇంకో నో, ఇవన్నీ కాదు. కానీ ఎవరు ఎంతో కొంత మంచి చేసిర్రు, ఎంతో కొంత ఎవరి వల్ల మంచి జరిగింది అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. అందుకే ఓటేసేటప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం మాటలు కాకుండా, ఇప్పుడే అర్థం కాలేదా? ఈడ అర్థమైపోయింది. తెలంగాణ ఎన్నికలలో అర్థం కాలే, క్లియర్గా అర్థమైపోయింది కదా. మాటలు ఏముంది, ఎంత కోటలు దాటించవచ్చు, మాటలు చెయ్యాలి కదా, చేసేటోళ్ళు కావాలి కదా. సో కొద్ది గొప్ప ఎవరైతే చేయగలుగుతున్నారో, ఎవరికి అవకాశం ఇస్తే మంచిది అనేది తెలంగాణ సమాజం మళ్ళొకసారి ఆలోచించాలి.